ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒరే నాయనా, ఆ రూపుతో నీకేట్రా పని? అమ్మా, మందారం గురించి నాకు రూపే చెప్పింది. తను చెప్పకపోతే ఈ విషయం నాకు తెలిసేదే కాదు. అందుకే ఇద్దరం కలిసి వెళ్ళి వాడిని పట్టుకుందాం. నానా, మందారాన్ని కాపాడుకోవడం ఆలస్యమైతే మందారం పరువు పోతుంది. అందుకే ఏం ఆలోచించకుండా వెళ్ళిపోయాను నాన్న. నా కొడుకుతో కలవడానికి నీకు కారణం కావాలి అంతే. పైగా వేరే అమ్మాయితో పెళ్లి కూతురు నా కొడుకుతో తిరుగుతూ ఉంటే నా కొడుకు జీవితం నాశనం అవుతుంది. అసలే నా కొడుకు మామూలు మనిషి కాదు, సీఎంకి కాబోయే అల్లుడు. అందరి కళ్ళు నా కొడుకు మీదే ఉంటాయి. ముత్యాలు, నా కూతురేదో నీ కొడుకు వెంట పడుతున్నట్టు మాట్లాడుతున్నావు. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడినా తక్కువగా మాట్లాడినా నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? కూతుర్ని అదుపులో పెట్టుకోవడం తెలియదు కానీ నాకు నీతులు చెప్తున్నావా? అయ్యో, ఇదేంటి ఇలా జరుగుతోంది? నాన్నని అత్తయ్యని కన్విన్స్ చేస్తే రాజు నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాం. కానీ ఇదేంటి, అత్తయ్య నాన్న ఎదురైనప్పుడల్లా రాయి టెంకాయలా అయిపోతున్నారు. మందారం, రూపా, మనం వెళ్దాం పదండి. పెద్ద, మా అమ్మ తరఫున నేను సారీ చెప్తున్నాను. అమ్మ మాటలు ఏం పట్టించుకోకండి. ఏయ్, మీ మొహాలు చూడటమే నాకు ఇష్టం లేదు. రే నాయనా, మనకు కూడా వాళ్ళ మొహాలు చూసే అవసరమే లేదు. మందారాన్ని బయటికి తీసుకురావడానికి వచ్చాం, బయటికి తీసుకొచ్చాం. ఇక వెళ్దాం పద. అమ్మా, నువ్వు సైలెంట్గా ఉండమ్మా. పెద్ద, రూపా, వీడి నోటి నుంచి పెద్దయ్య అనే పదం కూడా నాకు నచ్చట్లేదు. వెళ్దాం పద. రే నాయనా, అవసరం లేని వాళ్ళకి అర్హతను మించి మర్యాద ఇవ్వకూడదంటే విన్నావా? చిన్నమ్మ, దయచేసి ఇంతటితో వదిలేయండి. పెద్ద, నా గురించి కాకపోయినా మన మందారం గురించి అయినా ఒక 2 నిమిషాలు మాట్లాడండి పెద్ద. మందారం పెద్ద ప్రమాదం అంచునుంది. మందారానికి ఇంత పెద్ద ప్రమాదాన్ని సృష్టించింది దీపక్. వాడి దగ్గర 40 లక్షలు తీసుకొని మందారం సాయిని ఫోర్జరీ చేసింది దీపక్. దీపక్ని ఇలాగే వదిలేస్తే మందారం ఫ్యూచర్ ఏమవుతుందోనని భయంగా ఉంది పెద్దయ్య. మందారం, నువ్వు కార్పొరేటర్ కాబట్టి ఇంకా ఇంట్లో ఉంటున్నావు. లేకపోతే ఈ పాటికి నిన్ను కూడా అడ్రస్ లేకుండా చేసేవాళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.